ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సిల్వర్ స్క్రీన్ పై జెట్ స్పీడ్ తో క్లిక్ అయిన డైరెక్టర్స్ చాలా తక్కువ, కానీ ఈ రికార్డ్ ని బ్రేక్ చేశారు ముగ్గురు సౌత్ మేకర్స్. తమ సినిమాలతో నేషనల్ వైడ్ గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ప్రెజెంట్ వారి చేతిలో ఉన్న సినిమాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. యానిమల్ తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగ. రణబీర్ కపూర్ క్యారెక్టరైజేషన్స్ పై పలు విమర్శలు వచ్చినా నేషనల్ వైడ్ గా 900 కోట్లు రాబట్టాడు. దీంతో సందీప్ పేరు ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ తో తాను చేయబోయే స్పిరిట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యానిమల్ పార్క్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. సందీప్ తర్వాత ఆ రేంజ్ లో వినిపిస్తున్న మరొక పేరు లోకేష్ కనగరాజ్. నగరం సినిమాతో దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేసిన లోకేష్ తర్వాత ఖైదీ, విక్రమ్, లియోతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు. మాఫియా కథలతో సినిమాలు చేస్తూ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. ప్రెజెంట్ రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్న లోకేష్ 1000 కోట్లు కలెక్షన్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజారాణితో దర్శకుడిగా పరిచయమైన అట్లీ గత ఏడాది షారుఖ్ తో జవాన్ సినిమా చేశాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1100 కోట్లు రాబట్టింది. అట్లీ బ్రాండ్ వాల్యూని అమాంతంగా పెంచేసింది. అందుకే పుష్ప తర్వాత అట్లీతో సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా కథ బియాండ్ ది బాక్స్ గా ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ ముగ్గురు దర్శకులు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని రాబోయే రోజుల్లో రూల్ చేస్తారు అనే చర్చ ఇప్పుడు గట్టిగా జరుగుతోంది.